హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీ అరటికాయ ఫ్రై, పెసరపప్పు తాలింపు, టమాటా పచ్చడి. ఈ పెసరపప్పు తాలింపు కోసం ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసి ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి 1 స్పూన్ జీలకర్ర వేసి కుక్కర్లో దీన్ని బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో కొంచెం వాటర్ పోసి ఈ పప్పును పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఉడికిన ఈ పెసరపప్పులో 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం రండి. తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్నాక ఈ ఉడకపెట్టిన పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అంతేనండి, పెసరపప్పు తాలింపు రెడీ. నెక్స్ట్ అరటికాయ ఫ్రై కోసం 3 అరటికాయలు తీసుకున్నాను. దీన్ని బాగా పీల్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టాలి. అప్పుడుదా కలర్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలను ఇందులో కలుపుకోవాలి. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 4 స్పూన్ల కారము వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా పచ్చడి ఎలా చేయాలో చెప్తాను రండి. 1 స్పూన్ వేరుశనగకాయలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 6 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయ. ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయినాక వాటర్ డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేయకూడదండి. ఆయిల్ వేసి ఫ్రై చేయకూడదు. ఫస్ట్ ఇలాగా డ్రైగా ఫ్రై చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడుదా పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న 6 టమాటా ముక్కలను వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు వాటర్ అంతా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి.
ఇలాగ టమాటా ముక్కలు, వేరుశనగకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో ఈ వేరుశనగకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు, సాల్టు, 2 స్పూన్ల సాల్టు, చింతపండు కూడా కొంచెం వేసుకోవాలండి. చింతపండు వేసేది స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముక్కను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, రోట్ల పచ్చడిలాగా ఎంత టేస్టీగా వచ్చిందో చూడండి. ఈ టమాటా పచ్చడి అన్నిటికీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నా రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి.